డీలిమిటేషన్తో రాజకీయ అధికారాల్ని కోల్పోతాం. చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుంది. హక్కుల కోసం ఐక్య పోరాటం చేద్దామన్న స్టాలిన్. దేశానికి దక్షిణాది ఇచ్చేది ఎక్కువ, ఈ ప్రాంతానికి వచ్చేది తక్కువ. డీలిమిటేషన్తో మరింత అన్యాయం జరుగుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి. విధి విధానాలు రాకముందే విమర్శల. ప్రాంతీయ పార్టీలా కాంగ్రెస్ మాట్లాడుతోంది. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్న ఈటల. డీలిమిటేషన్పై ఆందోళన ఉంది. దక్షిణాది సీట్లు తగ్గకుండా చూడాలి. ప్రధానికి వైసీపీ అధినేత జగన్ లేఖ. అధ్యక్ష పదవి రేసులో లేను. అధిష్టాన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. త్వరలోనే తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు. స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్ ఇక సెంట్రల్ కమిటీనే నిర్ణయించాలన్న రాజాసింగ్. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. ప్రాణాలు పోతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. రోడ్ల మీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు. హరీష్ రావు వ్యాఖ్యలకి కోమటిరెడ్డి కౌంటర్. జన సైనికుల అభిమానమే ఈ విజయం. కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటా. కర్నూలు జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం. ఆగని మత్తు దందా. అల్లూరి జిల్లాలో కారు బోల్తా. వాహనంలో గంజాయి స్వాధీనం. దేవాలయాల్లో వరుస దొంగతనాలు. కృష్ణా జిల్లా పెనమలూరులో ఘటన. ఆందోళన చెందుతున్న గ్రామస్తులు. అడ్డొచ్చినందుకు గన్తో బెదిరింపు. హైదరాబాద్ మారేడుపల్లిలో కలకలం. అదుపులోకి తీసుకున్న పోలీసులు. గోదావరి కన్నీటి కోస పేరిట పాదయాత్ర. కోరుకంటి చందర్కు కవిత సంఘీభావం. ప్రజ్ఞాపూర్ చేరిన పాదయాత్ర. హైదరాబాద్ హోటళ్లలో దాడులు. ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు. అపరిశుభ్రంగా తయారీ కేంద్రాలు. అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ. ఆందోళన చేపట్టిన దళిత సంఘాలు. తూర్పుగోదావరి జిల్లా దూబచర్లలో ఉద్రిక్తత. టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో. హైటెక్స్ లో ప్రారంభించిన పొంగులేటి. విశాఖలో వృధాగా తాగునీరు. రోడ్డుపై విరజిమ్ముతోన్న నీళ్లు. అధికారులు స్పందించాలంటూ వినతులు. మహా సిమెంట్స్ ప్రాంగణంలో వెంకటేశ్వర కళ్యాణం. చిరంజీవి స్వామి పర్యవేక్షణలో ఉత్సవాలు. పాల్గొన్న మై హోమ్ చైర్మన్ రామేశ్వరరావు దంపతులు. రష్యా ఉత్తర కొరియా చట్టపట్టాల్. నార్త్ కొరియాకి మాస్కో సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్. యుక్రెయిన్తో యుద్ధం సహా కీలక అంశాలపై చర్చ.